గురిపాలెం గురిపాలెం అడ్రస్. గురిపాలెం వెళ్ళే దాంట్లో కాళికామాత అమ్మవారు, కాళికామాత అమ్మవారు. గురిపాలెం రోడ్లోనే కాళికా అమ్మవారు. గురిపాలెం రోడ్డు ఇది. కెనాల్లో గురిపాలెం రోడ్లో భాష్యం స్కూల్ ఇదే. భాష్యం స్కూల్ ఇది గురిపాలెం రోడ్లో ఉంది. భాష్యం స్కూల్, భాష్యం స్కూల్ కనిపించేది గురిపాలెం రోడ్డు. ఇది కెమెరాలే. సాయంత్రం సమయం గురిపాలెం కనపడుతుందిగా. వాళ్ళ తారీఖు ఎంత? తారీఖు 11వ తారీఖు 6వ నెల 2026 గురిపాలెం కనపడుతుంది. రామాలయం ఏంది? రామాలయం కల్లా. ఓకే 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 రామాలయం తీయాలా? గురిపాలెంలో ప్రస్తుతం పెంకుటిల్లు అమ్మగారు, మా అమ్మ ఉంటుంది. ఇదే గురిపాలెం పెంకుటిల్లు. గురిపాలెంలో పెంకుటిల్లు గుళ్ళు ఉన్నాయి. నరసింహస్వామి గుడి, మరి ఆంజనేయ స్వామి గుడి అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ గురిపాలెంలో. ఏం చెప్పాలి ఇది ప్రాంతం? ఏమని చెప్పాలి? రామాలయం సంబంధించి పక్కన గది. రామాలయం సంబంధించి ఏమంటారండి గదిని? పక్కనే ఆ గదిని, ఆ గది రామాలయానికి సంబంధించిన సామాన్లు భద్రపరిచే గది. ఓకే, అది ఊరిని ఐడియా కోసంలే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అంటే మన ఆచరణ మనకు అనేకమైనటువంటి అభివృద్ధి పడిపోయింది. అప్పుడు ఇప్పుడు అంటే అంత లేదు, కానీ దాన్ని మన ఇది రామాలయంలో భద్రపరిచే, రామాలయంలో సంబంధించిన భద్రపరిచే గది. అక్కడ నరసింహస్వామి గుడి అనక గురిపాలెంలోనే రామాలయం. ప్రస్తుతం విసిపోసే కార్యక్రమం చేస్తున్నారు. గదులకి సామాను భద్రపరిచే గది. రామాలయం సంబంధించి సామాను, ఆయన సామాను భద్రపరిచే గది. ఇసుక గదిలో వేస్తున్నారు. లైట్ ఉంటే బాగా కనపడేది. వద్దులే కానీలే, రైట్. మాటలు కనపడతాయి. ఓకే, ఇసుక వేయటానికి చూస్తాం. ఇసుక సామాను భద్రపరిచే గదిలో ఇసుకని వేస్తున్నారు. కిలార సాంబయ్య గారు, అయ్యగారు, ముల్లైన హనుమంతు గారు, అడుసుమల్లి గోపాల్ గారు.
బుర్రిపాలెంలో బుడ్రాయి ఇది రామాలయం దగ్గర బొడ్రాయి. బుర్రిపాలెంలో గీతా మందిరం ఇక కనపడేది బుర్రిపాలెం గీతా మందిరం. ఎవరు ఉన్నారు? ఎవరు లేరుగా. చూపిస్తా, దేవుడు చూపిస్తాను. బుర్రిపాలెం సంబంధించి బుర్రిపాలెం దేవాలయాలు. శ్రీకృష్ణుడు గీతామందిరంలో శ్రీకృష్ణుడు. బుర్రిపాలెం సంబంధించి గంట. బుర్రిపాలెం గీతా మందిరంలో ఘట్టంనేని నాగరత్నం గారు రావయ్య గారు దంపతులు బుర్రిపాలెంలో నిర్మించిన గీతా మందిరంలో సాయిబాబా, జై సాయిబాబా, బుర్రిపాలెం. బుర్రిపాలెం సాయినాథుడి యొక్క కరుణా కటాక్షాలు అందరికి లభించాలని కోరుకుందాం. బుర్రిపాలెం చతుర్ముఖ బ్రహ్మ. ఊళ్ళో పాలకేంద్రం గుర్తు చేసుకున్నాం. బుర్రిపాలెం పాలకేంద్రం గుర్తు చేసుకున్నాం. ఇదేనా బుర్రిపాలెం పాలకేంద్రం? ఓకే, పాలకేంద్రం గుర్తుగా ఉంటుందా? నలుగురు బుర్రిపాలెంలో మనం ఉన్నామా? ఏం లేదు, ఉండదు అంటుంది. పాలకేంద్రంలో ఉన్నాం మనం గుర్తుగా. ఇప్పుడు తీసినవి రేపు గుర్తుంటాయి. ఎందుకు అట్లా వస్తున్నా ఎదురాను. ఇసుక పోసే కార్యక్రమం చూపించాను. ఇసుక రామాలయంలో ఇసుక పోసే కార్యక్రమం పోస్తున్నారు. కిలారి సాంబయ్య గారు, అడుసుమల్లి గోపాల్ గారు, ఉమ్మలేని హనుమంతరావు గారు, అయ్యగారు శాఖమూరి అయ్యగారు, నలుగురు చూపించాలి. కానీ అది చీకట్లో ఉంది. ఓకే, బుర్రిపాలెం నుంచి అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలుగా. సర్లే, పెట్టి మంచి పని, అందరికి అర్థమయ్యేటట్టుగా. ఇది 10 రూపాయలు. బుర్రిపాలెంలో 10 రూపాయలా? 10 రూపాయలు. అది 10 రూపాయలు కాయిన్ వేయాలి. కాయిన్ వేస్తే నీళ్ళు వస్తాయి. అదేలే. ఓకే, బుర్రిపాలెంలో వాటర్ 10 రూపాయలు. పంచాయతీ ఇక్కడ స్కూల్ దగ్గర, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర, బుట్రాయి దగ్గర 10 రూపాయలు కాయిన్ వేయాలి అందరూ. గుర్తుకాలే, యూట్యూబ్లో పెట్టాలే, యూట్యూబ్లో చెబుతా. చూసావు బాయ్ ఎప్పుడన్నా నన్ను కండక్టర్గా? బుర్రిపాలెన్ని కూడా వదలకూడదుగా, 2 పనులు చేయాలి. 10 రూపాయలు. ఇదే మీటరు. అక్కడ వాటర్ వస్తుంది, 10 రూపాయలు వేస్తే దీంట్లో వాటర్ వస్తుంది. అందరికీ ధన్యవాదాలు బుర్రిపాలెం నుంచి. बाहर 55 डिग्री की भीषण गर्मी और मंदिर के अंदर कंबल ओढ़ने की जरूरत। ना कूलर, ना एसी, सिर्फ महादेव की शक्ति। और विज्ञान के पास कोई जवाब नहीं। ये कोई कहानी नहीं, ये उड़ीसा के टिटलागढ़ का वो सच है जिसे देखकर हर इंसान स्तब्ध रह जाता है। टिटलागढ़ उड़ीसा का सबसे गर्म इलाका। यहाँ का कुमड़ा पहाड़ तो और भी भयंकर है। पथरीली चट्टानें, सीधी तेज धूप, मई जून में तापमान 55 डिग्री तक पहुंच जाता है। पत्थर इतने गर्म हो जाते हैं कि छूने पर हाथ जल जाए। लेकिन इसी पहाड़ पर, इसी भीषण गर्मी के बीच एक प्राचीन शिव पार्वती मंदिर है। और जैसे ही आप उस मंदिर के द्वार में कदम रखते हैं, एक पल में सब बदल जाता है। गर्मी गायब, हवा ठंडी, शरीर को सुकून, जैसे किसी ने अदृश्य एसी चला दिया हो। लेकिन मंदिर में न कूलर है, न पंखा, न कोई यंत्र, कुछ नहीं, बस पत्थर की दीवारें और महादेव की उपस्थिति। और सबसे चौंकाने वाली बात यह है, जैसे जैसे बाहर का तापमान बढ़ता है, वैसे वैसे मंदिर के अंदर ठंड और बढ़ती जाती है। जब बाहर 55 डिग्री होती है
तब अंदर कंबल ओढ़ने की नौबत आ जाती है। वैज्ञानिक आए, मापजोक किया, थर्मामीटर लगाए, लेकिन कोई वैज्ञानिक कारण नहीं मिला। ये मंदिर आज भी विज्ञान के लिए एक अनसुलझी पहेली है, क्योंकि कुछ चीजें विज्ञान की पहुंच से परे होती हैं। महादेव का वास जहां हो, वहां प्रकृति के नियम भी बदल जाते हैं। चंद कदमों की दूरी पर दो अलग अलग दुनियाएं, एक तरफ 55 डिग्री की आग, दूसरी तरफ महादेव की शीतल छाया। यही है महादेव का चमत्कार, जिसे न कोई समझा सका, न कोई नकार सका। हर हर महादेव। शुरुआत पाकिस्तान से करते हैं, जिसने इस साल अफगानिस्तान के 1,46,000 लोगों को घुसपैठिया बताकर देश से निकाल दिया। कौन थे ये लोग? ये सभी लोग इस्लाम धर्म को मानते थे, खुद को मुसलमान कहते थे, लेकिन फिर भी पाकिस्तान में किसी भी राजनीतिक पार्टी ने इसे वहां की सरकार का एजेंडा नहीं कहा। इसकी जगह यह बोला गया कि इन घुसपैठियों का पाकिस्तान के संसाधनों पर कोई हक नहीं है। इसके बाद ईरान जून 2025 से फरवरी 2026 के बीच जानते कितने लोगों को निकाला? 15 लाख। 15 लाख लोगों को घुसपैठिया बताकर अपने देश से बाहर निकाल दिया। ईरान भी एक मुस्लिम देश है। इसके बाद यूएई ने भी इसी महीने 7,500 पाकिस्तानी शिया मुसलमानों को अपने देश से निकाल दिया। इन लोगों को इतना भी समय नहीं दिया गया कि अपना सामान पैक करके अपने साथ ले जा सकते। इसके बाद सऊदी अरब ने भी इसी साल 1 जनवरी से 7 जनवरी के बीच 18,836 घुसपैठियों को हथकड़ियां लगाकर अपने देश से बाहर निकाला, जिसमें 60% घुसपैठिए इथियोपिया के थे और 39% येमेन के थे, और इनका धर्म भी इस्लाम था। लेकिन फिर भी सऊदी अरब में किसी ने ऐसा नहीं कहा कि वो एक मुस्लिम देश होकर मुसलमानों को ही घुसपैठिया बताकर डिपोर्ट क्यों कर रहा है। और यही कहानी मुस्लिम देश तुर्की की भी है, जिसने 1 जून 2023 से 11 अप्रैल 2025 के बीच में 2,60,000 घुसपैठियों को बाहर निकाला है। आप मुस्लिम देश जॉर्डन को अब देखिए। जानते हैं जॉर्डन, जिसने घुसपैठ करके आए 6,75,000 मुसलमानों को अपने देश में बड़ा दिल दिखाते हुए शरण दी थी और ये कहा था कि घुसपैठिए जॉर्डन में रहकर खेती कर सकते हैं। लेकिन बाद में यही लोग जॉर्डन के लोगों की नौकरियां खाने लगे, सरकारी योजनाओं का लाभ, सब्सिडी का फायदा निगलने लगे, और बाद में स्थिति यह हो गई कि जॉर्डन को इनमें से 1,75,000 घुसपैठियों को अपने देश से बाहर निकालना पड़ा, जिनमें फिलिस्तीन, सीरिया, येमेन, पाकिस्तान के घुसपैठिए ज्यादा थे। लेकिन जॉर्डन में भी किसी ने इसे एजेंडा नहीं कहा।